అందరికీ నమస్కారం. నా పేరు కందాల దుర్గా ప్రసాద్. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం నుంచి ఒక 7 కిలోమీటర్ల లోపల విలేజ్ మాది. సిద్ధాపురం అనే పంచాయతీ పరిధిలో సిద్ధాపురం పంచాయతీకి నేను జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడి కింద 2022లో జనసేన పార్టీ 0 అనుకున్నప్పుడు నన్ను నియమించారు. అంతకుముందు 2014 పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణలో ప్రారంభించినప్పటి నుంచి కూడా నేను జనసేన పార్టీలోనే ఉన్నా. ఏ ఒక్కరోజు ఏ పార్టీకి మారలా, ఏ ఒక్కరోజు ఏ ఒక్క జెండా నా భుజం మీద వేసుకోవాలా. జనసేన పవన్ కళ్యాణ్. ఏ ఒక్కరు ఇంత నిజాయితీగా ఉన్న నాయకుడిని కానీ ఇలాంటి నిబద్ధత గల పార్టీని కానీ ఒక్క మాట పల్లెత్తి మాట అన్న ఎంత స్థాయి వ్యక్తి అయినా సరే ఎదుర్కొన్నా గలం విప్పి. ఫైనాన్షియల్గా ఎన్నో కోల్పోయాం, నేను నా కుటుంబం. ఎన్నో గత 5 సంవత్సరాల్లో చాలా మందికి లబ్ధి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అవి వచ్చినాయి అని అంటే మా కుటుంబానికి మేము ఆశించలేదు. మేము ఆశించినా మాకు ఇవ్వలేదు, స్థలం కూడా ఇవ్వనివ్వలేదు అనమాట. కొన్ని సిచ్యువేషన్లో ఇన్ని జరిగినా ఏ ఒక్కరోజు వెనకడిగేలా జనసేన జెండానే మోసాం. ఈరోజు వచ్చి కొంతమంది అసత్య ప్రచారాలు చేపిస్తున్నారు నా మీద. నా వరకు వచ్చినాయి. వాళ్ళ పేర్లు రివీల్ చేయకముందే ఈ అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిది. నేను పేర్లు రివీల్ చేసి నేను మాట్లాడే రోజు ఖచ్చితంగా వచ్చింది అని అంటే బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ప్రతి ఒక్కడికి చెప్తున్నా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంత చిన్న మచ్చ పడుతుంది, ఇంత అన్యాయంగా ఎవరైనా అంటున్నారంటే ఆడ ఎంతటి స్థాయి వ్యక్తి అయినా నేను ధైర్యంగా ఎదుర్కొన్నా. ఏ ఒక్కరోజు జనసేన పార్టీ అడ్డు పెట్టుకుని ₹1 లంచం కానీ ₹1 డిమాండ్ చేయడం కానీ, అన్యాయంగా ఎవరు పొట్ట మీద కొట్టడం కానీ, ఎవరి బలహీనత ఏంటని చెప్పేసి ఆయన హింసించడం కానీ ఇలాంటివి చెయ్యబోను. పార్టీలు ఉన్నంతకాలం కానీ లేదా బ్రతికున్నంతకాలం కానీ అలాంటివి చేయను నేను. నా తల్లి తండ్రి ఇచ్చిన సంస్కారం అలాంటిది అనమాట. విలువలతో కూడిన పెంపకం నన్ను పెంచారు నా తల్లి తండ్రి. సో అలాగే పెరుగుతా, అలాగే బ్రతికున్నంతకాలం అలాగే ఉంటా. సో ఇది చెప్పాలనుకుంటున్నా. చాలా సీరియస్గా చెప్తున్నా, నేను కామెడీ అనుకోవద్దు. నేను సీరియస్గా ఉంటే ఎలా ఉంటుందో మీరు చూడలేదు. ఇదంతా కూడా నేను జస్ట్ ఒక 50% చూపిస్తున్నా. నేను 100% నేను మాట్లాడి మిమ్మల్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి నేను ముందుకు వచ్చిన రోజు ఖచ్చితంగా నన్ను ఫేస్ చేయడానికి ఒక యుద్ధమే జరుగుద్ది. అది గుర్తుపెట్టుకోండి. అంతవరకు తీసుకురాకండి. తెగేదాకా లాక్కోవద్దు. తెగితే పడిపోయేది మీరే. సో ఇలా ఉన్నప్పుడే అలాగే ఉండండి, కొంతకాలం అలా ఉండండి. సో అదే చెప్పాలనుకుంటున్నా. తెగేదాకా లాక్కోవద్దు. జై హింద్.